హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఆస్తి మొత్తం దీప పేరు మీద రాయాలని నిర్ణయం తీసుకున్న దశరథ, పారిజాతానికి నిజం చెప్పేసిన దాసు, షాక్లో జ్యోత్స్న. అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. దశరథ అయితే నా కూతురు ఎక్కడ్రా అని కార్తిక్ని అడగడంతో, దీపే నీ కన్న కూతురు మావయ్య అని దశరథకి దీపని చూపించి చెప్తాడు. దాంతో ఇక దశరథ అయితే ఎంతో ఆనందపడుతూ దీప దగ్గరికి అయితే వెళ్తాడు. మీ నాన్నకి నువ్వే తన కూతురు అని తెలిసిపోయింది దీప, చెప్పేశాను అని అనడంతో అప్పుడే దీప అయితే ఇక వాళ్ళ నాన్నని కౌగిలించుకుంటుంది. ఇక దాంతో ఎంతో ఆనందపడుతూ ఉంటాడు దశరథ అయితే. ఇన్ని రోజులు నా కూతురు నా ఇంట్లోనే పని మనిషిగా చేరింది, అది అసలు నేను తట్టుకోలేకపోతున్నాను. అసలు నా కూతుర్ని పని మనిషిగా ఉంచాలనే ఆలోచన నీకు ఎలా వచ్చిందిరా అని కార్తిక్ని తిడుతూ ఉంటే, ఇదంతా మీ కూతురు గారి ప్లానే. నేనేమన్నా వచ్చి నాతో పాటు అక్కడ పనిచేయమని చెప్పానా ఏంటి? తనే వచ్చింది, నా భర్తకి సహాయం చేస్తానంటూ వంటగదిలో దూరింది. నీకు తెలియందేమో ఏముంది మావయ్య, మీ కూతురు గురించి అత్త కన్నా ఎక్కువ పట్టుదల కలది అని అంటూ ఉంటాడు కార్తీక్ అయితే. అప్పుడే ఇక దీప అయితే, ఏంటి బావా నువ్వు అని అంటూ ఉంటుంది దీప. అమ్మా దీప, ఇన్ని రోజులు కూడా నువ్వు నా ఇంటి పని మనిషిలాగా ఉన్నావు, కానీ ఈ రోజు నుంచి నువ్వే ఆ ఇంటికి మహారాణివి అని అంటూ ఉంటే, అన్నయ్య తొందరపడి నీకు నిజం తెలిసిన విషయం బయట పెట్టొద్దు, ఎందుకంటే నిజం చెప్పడానికి వస్తున్న నన్నే జ్యోత్స్న చంపాలని చూసింది. అప్పటికే కన్న తండ్రి అని కూడా తెలిసి కూడా తనకి, అయినా తను నన్ను చంపాలని చూసింది. అలాంటి క్రూరమైన జ్యోత్స్న ఈరోజు నీకు నిజం తెలిసిందంటే ఎవరికైనా ప్రాణాపాయం తీసుకొస్తుంది. ఖచ్చితంగా తను ఏదో ఒకటి చేసి ఎవరొకరిని చంపేస్తుంది, తను ఆస్తి కోసం ఎంతకైనా తెగిస్తుంది అని అంటూ ఉంటాడు దశరథతో దాసు అయితే. అప్పుడే అవును మావయ్య, అత్తకి బోన్ మ్యారో ట్రీట్మెంట్ అయ్యే వరకు ఈ విషయాన్ని నీకు తెలిసినట్టు నాకు కానీ దీపకి తెలిసినట్టు చెప్పకూడదు అని అనేసరికి, రే ఎదురుగుండా దీప అలా వంటగదిలో వంట చేస్తూ పని చేస్తూ ఉంటే నేను చూసి తట్టుకోలేను. నా కూతురు ఎప్పుడూ కూడా సంతోషంగా సుఖంగా ఉండాలి. ఇన్ని రోజులు పట్టుపరుపుల మీద పడుకోవలసిన నా కూతుర్ని వంటగదిలో చాకిరీ చేయించాను, వంటగదిలో చాకరీ చేయాల్సిన జ్యోత్స్నాని పట్టుపరుపుల మీద పడుకోబెట్టాను అని అంటూ బాధపడుతూ ఉంటాడు. బాధపడకన్నయ్య, నీ మంచి మనసుకు దీప లాంటి కూతురు దొరకడం ఎంతా కూడా నీ అదృష్టం అని అంటూ ఉంటాడు దాసు అయితే. ఏ జన్మలో ఏ పాపం చేసుకున్నానో తెలియదు, కానీ ఈ జన్మలో నాకు ఇలాంటి వరం ఇచ్చాడు దేవుడు అని బాధపడుతూ ఉంటాడు దాసు అయితే. దాసు మావయ్య, మరి ఇప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్తావో? జ్యోత్స్నాకి ఖచ్చితంగా నువ్వు తప్పించుకున్నావు కాబట్టి నిజాన్ని బయట పెట్టేస్తానే భయం ఉంటుంది తనకి, ఆ భయంతో తను ఏం చేస్తుందో తనకే తెలీదు అని అంటూ ఉంటాడు కార్తిక్ అయితే. అవును, నువ్వు చెప్పింది నిజమే అల్లుడు, జ్యోత్స్నాకి కనిపించినంత దూరం వెళ్ళాలి అని అనగానే సేఫ్ ప్లేస్కి వెళ్ళాలి మావయ్య, లేకపోతే జ్యోత్స్న ఎక్కడ దాక్కోనన్నా ఉన్నా సరే తీసుకొచ్చేస్తుంది. అప్పుడే ఇక ఆ మాట విని, నీకు సేఫ్ ప్లేస్ ఏంటో నాకు తెలుసు దాసు, నాతో పాటు రా అని అంటూ ఉంటాడు దశరథ అయితే. అప్పుడే దాసు అయితే, వద్దన్నయ్య నేనే ఎక్కడొక చోటికి వెళ్తాను అని అంటూ ఉంటాడు దాసు అయితే. అప్పుడే ఇక దశరథ, నువ్వు సేఫ్గా ఉండే ప్లేస్ అని చెప్తున్నాను కదా, నువ్వు రా అని అంటూ ఉంటాడు. సరే మావయ్య చెప్తున్నాడు కదా, వెళ్ళి మావయ్య అని కార్తీక్ అయితే దీపని తీసుకొని ఇంటికైతే వెళ్ళిపోతాడు. ఈరోజు నాకు చాలా ఆనందంగా ఉంది బావా, మా నాన్నకి నిజం చెప్పేశావు, మా నాన్న ఆశీస్సులు కూడా తీసుకున్నాను, నిజంగా నాకు మనసుకి ఎంతో సంతోషంగా ఉంది అని అంటూ ఉంటే, నాకు కూడా దీప గుండెల్లో బరువంతా కూడా దిగిపోయినంత తేలిగ్గా ఉంది అని అంటూ ఉంటాడు కార్తీక్ అయితే. తర్వాత ఇక దశరథ అయితే దాసుని తీసుకొని ఇంటికైతే వెళ్తాడు. వెళ్ళాక అప్పుడే శ్రీధర్ అయితే అకౌంట్స్ చూపిస్తూ ఉంటాడు శివనారాయణకి. శ్రీధర్ అయితే ఇక అకౌంట్స్ చూపించగానే అప్పుడే ఇక, నువ్వు ఆఫీస్లో CEO సీట్లో కూర్చున్న తర్వాత మన రెస్టారెంట్ రాబడి పెరిగింది శ్రీధర్, మునుపటికి వెళ్ళి చాలా రేంజ్కు వెళ్ళింది అని అంటూ పొగుడుతూ ఉంటాడు. అప్పుడే ఇక జ్యోత్స్న అయితే, తాత ఇప్పుడైనా సరే నేను ఆఫీస్కి వెళ్తాను, నాకు కూడా ఏదో ఒక పోస్టింగ్ ఇవ్వు అని అంటూ ఉంటుంది జ్యోత్స్న.
నువ్వెక్కడికి వెళ్తావు జ్యోత్స్న అని అంటూ ఉంటాడు దశరథ. అయితే అప్పుడే దశరథ రావడం చూసి షాక్ అయిపోతూ ఉంటుంది. ఇక జ్యోత్స్న అయితే డాడీ వచ్చేసాడు, ఇప్పుడు ఏం చెప్తాడో ఏంటో అని అనుకుంటూ ఉండగా, అయినా నువ్వు ఆఫీస్కి వెళ్ళాల్సిన అవసరం లేదు జ్యోత్స్న, మీ అమ్మకి బోన్ మ్యారో ఇస్తావు కాబట్టి నువ్వు ఇక్కడే ఉండాలి అని అంటూ ఉంటే ఆ మాట విని జ్యోత్స్న అయితే ఇలా అంటూ ఉంటుంది, నేను ఎక్కడికి వెళ్తాను, నేను ఎక్కడికి వెళ్ళను నాన్న, ఇక్కడే ఉంటాను, ఈసారి కంపెనీని ముందుకి తీసుకువెళ్తాను, అందుకని కంపెనీలో మళ్ళీ నా ప్లేస్ని నాకు ఇవ్వమని అడుగుతున్నాను అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. ఏంటి, సుమిత్ర ఆపరేషన్ చేసి బ్రతకాలని మేమందరం కోరుకుంటున్నాం, కానీ నువ్వు మాత్రం సుమిత్రకి బోన్ మ్యారో ఇస్తున్నావు కాబట్టి మమ్మల్ని ఇలా లంచం అడుగుతున్నావా, డిమాండ్ చేస్తూ అడుగుతున్నావు అని అడుగుతూ ఉంటాడు దశరథ. అప్పుడే ఆ మాట విని, అదేంటి దశరథ అలా మాట్లాడతావు, జ్యోత్స్న సీఈఓ సీట్లో కూర్చునే అర్హత లేదంటావా ఏంటి అని అంటూ ఉంటుంది పారిజాతం. అర్హత ఎవరికి ఉందో, ఎవరి స్థాయి ఎలాంటిదో, మనసులేంటో వాళ్ళ మనస్తత్వాలేంటో బాగా అర్థమైనవి పిన్ని. ఆస్తి కోసం, అంతస్తు కోసం రక్త బంధాలు కానీ ప్రేమ బంధాలు కానీ ఏమీ లేని కట్టుకమైన మనుషులు ఉన్నారు మన సమాజంలో. ఈ కట్టికమైన ఈ మనుషుల మధ్య మనం బ్రతుకుతున్నాము. అక్క చెల్లి, అన్న తమ్ముడు, అమ్మ నాన్న, ఇలాగా భార్య భర్తలు కూడా ఇలా ఏ బంధానికి కొంతమంది విలువ ఇవ్వడం లేదు అని అంటూ ఉంటాడు దశరథ. అయితే అప్పుడే దశరథ మాటల్లో మార్పుని గమనించి, డాడీకి ఏదో నిజం తెలిసింది, అందుకని అలా మాట్లాడుతున్నాడు అని అనుకుంటూ ఉంటుంది జ్యోత్స్న. నాన్న లాయర్ని పిలిపించండి నాన్న అని అంటూ ఉంటే, లాయర్నా, ఎందుకురా ఇప్పుడు లాయరు అని అడుగుతూ ఉంటాడు దశరథని శివనారాయణ. ఏం లేదు నాన్న, మొన్న వీలునామాలో కొంచెం మార్పులు చేర్పులు చేయాలి, అందుకని రప్పించు అని అంటూ ఉంటాడు. అప్పుడే అది విని ఇక వెంటనే షాక్ అయిపోతూ ఇలా అనుకుంటూ ఉంటుంది మనసులో జ్యోత్స్న. అయితే అసలు లాయర్ గారిని ఎందుకు రమ్మన్నారు, ఎందుకు లాయర్ గారిని వీలునామా మార్చాలని డాడీ ఎందుకు చెప్తున్నారు, అసలు ఏం జరుగుంటుంది అని ఆలోచిస్తూ ఉంటుంది జ్యోత్స్న. ఇంతలో ఇక కార్తీక్ దీప అయితే వస్తారు కాంచనని తీసుకొని. అప్పుడే ఇక కాంచనని తీసుకొని రావడంతో కార్తీకయ్యని, దీపని, కాంచన్ని ముగ్గురిని కూడా గుమ్మంలోనే ఉండమంటాడు. మీరు లోపలికి రావడానికి వీల్లేదు అని అంటూ ఉంటాడు. ఇక ఆ మాట విని అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు. ఇక షాక్ అయిపోతూ ఉండగా అప్పుడే ఇంకా, ఏంటి మావయ్య మమ్మల్ని ఎందుకు రావద్దని ఆపావు, ఏం జరిగింది అని అడుగుతూ ఉంటే, ఏముందిరా, మీకు ముందు హారతిచ్చి లోపలికి ఆహ్వానించాలి అని అంటూ ఉంటాడు దశరథ. వాళ్ళు ఏమైనా కొత్తగా పెళ్ళైన జంట గడపలు దాటి లోపలికి వస్తుంటే హారతి ఇవ్వడానికి అని అంటూ ఉంటుంది పారిజాతం. మిమ్మల్ని ఇవ్వమని చెప్పలేదు కదా అత్తయ్య గారు, మీరెందుకు అలా ఉడుక్కుంటున్నారు అని అడుగుతూ ఉంటే, నేను అస్సలు ఇలాంటివి నాకు ఇష్టం ఉండదు అని అంటూ ఉంటుంది పారిజాతం. అప్పుడే ఇక దశరథ అయితే, అమ్మ కాంచన నువ్వు లోపలికి రా అని అంటూ ఉంటాడు. అప్పుడే కాంచన లోపలికి వస్తుంది. కాంచన చేతికి హారతి పళ్ళమిచ్చి వాళ్ళిద్దరికీ హారతి ఇచ్చి లోపలికి కుడికాలు పెట్టి రమ్మని చెప్పు అని అంటూ ఉంటే, ఎందుకన్నయ్య ఈ కుడికాలు లోపల పెట్టి రమ్మనడం ఏంటో నాకైతే అర్థం కావడం లేదు అని అంటూ ఉంటుంది కాంచన. ఏం లేదు, తనకి 5వ నెల వచ్చింది కదా, అందుకని కుడికాలు పెట్టి లోపలికి రమ్మంటున్నాను, మీరిద్దరూ కుడికాలు పెట్టి లోపలికి రండి అని అంటూ ఉంటాడు దశరథ. అప్పుడే దీప అయితే కొత్తగా దశరథ కూతురుగా ఇంట్లోకి అడుగు పెడుతుంది. దశరథ అయితే చాలా ఆనందపడిపోతూ ఉంటాడు. అప్పుడే ఇక ఇదంతా చూసి జ్యోత్స్నలో అనుమానం అయితే రెట్టింపు అవుతుంది. అసలు ఈ దీపకి కొత్తగా హారతి ఇచ్చి లోపలికి రమ్మంటున్నారేంటి, పని మనిషికి ఇంతలాగా బిల్డప్ ఇవ్వడం అవసరం అంటావు దశరథ అని అంటూ ఉంటుంది పారిజాతం. ఒకప్పుడు నువ్వు కూడా పని మనిషివే, అది కూడా ఇంటి పని మనిషివి, మరి నీకు ఈ ఇంటికి కోడలయ్యే అర్హత, మా నాన్నకి భార్య స్థానంలో ఉండి భార్యగా ఉండే అర్హత లేదనుకున్నావా అని చెప్పి అనడంతో అప్పుడు ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటుంది పారిజాతం. ఇక షాక్ అయిపోతూ ఏమీ కూడా మాట్లాడలేకపోతుంది. చూడమ్మా దీప, నువ్వు అందరికీ కూడా గబగబా పని చేయాల్సిన అవసరం లేదు, కొంచెంసేపు రెస్ట్ తీసుకో అని అంటూ ఉంటాడు దశరథ. రేపు బోన్ మ్యారో ఇస్తున్న జ్యోత్స్నాన్ని వదిలేసి నువ్వేంటి ఎక్కువగా
దీప నీరసం వచ్చేస్తుంది. దీపకి ఏదో జరిగిపోతున్నట్టు అంత కంగారు పడిపోతున్నావని అడుగుతూ ఉంటే, ఇప్పుడు గనుక నేను జ్యోత్స్నాకి ఏదైనా పని చెప్తే తను తొందరగా చెయ్యదు, తన గురించి నాకు తెలుసు కదా అని అంటూ ఉంటాడు దశరథ. అలా అన్న తర్వాత అప్పుడే గ్రాని, ఎందుకో డాడీ మాటల్లో నాకేదో మార్పు కనిపిస్తుంది, తను మనకేదో అబద్ధం చెప్తున్నాడని అనిపిస్తుంది అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. అబద్ధం లేదు, ఏమీ లేదు, నువ్వు మౌనంగా ఉండు అని అంటూ ఉంటుంది పారిజాతం. ఇంతలో పారిజాతం అలా అన్న తర్వాత దాసు అయితే ఇంటికి వస్తాడు. ఇక దాసుని చూసి షాక్ అయిపోతూ ఉంటుంది జ్యోత్స్న అయితే. ఖచ్చితంగా ఈ దాసు నిజం చెప్పడానికి వచ్చాడు గ్రాని, నీ కొడుకుని ఆపు గ్రాని, ఆపు అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. అప్పుడు ఇక పారిజాతం దాసు దగ్గరికి వెళ్ళి, ఎప్పుడొచ్చావురా దాసు అని అడుగుతూ ఉంటే, నేనెప్పుడు వస్తావేంటమ్మా, నేను ఇక్కడే ఉన్నాను కదా అని అంటూ ఉంటాడు. ఆ మాట విని, నువ్వు ఇక్కడే ఉంటే మరి నా దగ్గరికి ఎందుకు రాలేదురా అని అడుగుతూ ఉంటుంది పారిజాతం. దానికి కొన్ని బలమైన కారణాలున్నాయిలేమ్మా, నువ్వు ఎలా ఉన్నావు అని అడుగుతుంటే, ఏదో ఉన్నాన్రా, నువ్వు కనపడితే ముందు ఒక ప్రశ్న అడగాలని ఎదురు చూస్తున్నానురా అని పారిజాతం అంటూ ఉంటే, ఏంటమ్మా అది అని అడుగుతూ ఉంటాడు దాసు. అప్పుడే అంటుంది పారిజాతం, రే దాసు, జ్యోత్స్న నిజంగానే నీ కూతురేనా అని అడుగుతూ ఉంటుంది. అప్పుడే ఇక ఆ మాట విని ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటాడు దాసు అయితే. అప్పుడే ఇక జ్యోత్స్న కూడా అక్కడికి వస్తుంది. చెప్పు నాన్న, నేను నీ కూతుర్నే కదా అని అడుగుతూ ఉంటుంది జ్యోత్స్న. అప్పుడే ఇక పారిజాతంతో దాసు ఇలా అంటూ ఉంటాడు, ఏమోనమ్మా, అదే నాకు అర్థం కావడం లేదు. మొన్నటి వరకు ఆ రోజు నువ్వు పిల్లల్ని మార్చేయడం నేను చూశాను కాబట్టి జ్యోత్స్నానే నా కూతురని, ఇంటి వారసురాలు ఎక్కడో ఉందని అనుకున్నాను. కానీ ఈరోజు వదిన రిపోర్ట్స్కి జ్యోత్స్న రిపోర్ట్స్ మ్యాచ్ అయ్యాయని తెలిసింది. ఇలా మ్యాచ్ అయ్యాక అసలు ఎవరి ఇంటి వారసురాలు ఎవరి ఇంటి వారసురాలు కాదో అని నాకు అస్సలు కూడా అర్థం కావడం లేదు. ఒకవేళ జ్యోత్స్న ఇంటి వారసురాలు అయితే నా కూతురు ఏమైందమ్మా, నీ వల్ల ఇదంతా జరిగింది. నువ్వు ఆ రోజు అలా ఆలోచించి మార్చి ఉండకపోయి ఉంటే ఈరోజు నా కూతురు నా కళ్ళెదురుగానే ఉండేది, నాతో పాటు పేదరికంలో పెరిగిన పద్ధతిగా పెరిగేది అని అంటూ ఉంటాడు దాసు. ఆ మాట విని అప్పుడే ఇక పారిజాతం అయితే, అవునరా, నేను ఎంత పెద్ద తప్పు చేశానో నాకు ఇప్పుడే తెలుస్తుంది. ఆ సైదులుగాడే ఇదంతా చేసినట్టున్నాడు. ఈ ఇంటి ఉప్పు తిన్నాడు కదా, ఆ పిల్లల్ని మార్చడం వాడికి ఇష్టం లేదనుకుంటా. మళ్ళీ నేను మార్చనని చెప్తే నేను చంపేస్తానేమో అని నా దగ్గర డబ్బులు తీసుకొని పిల్లల్ని మార్చినట్టు నాటకమాడాడు ఆ వెధవ అని అంటూ ఉంటాడు పారిజాతం. చూసావా అమ్మా, కర్మఫలం ఎంత గట్టిగా తగిలిందో. ఇప్పుడు అసలు నా కూతురే కాదు ఈ జ్యోత్స్న, ఏం చేయాలమ్మా, నా కూతుర్ని నేను ఎక్కడని వెతకాలి? నేనే తన తండ్రినేమో అని నిజం చెప్తున్నానని నన్ను కూడా చంపాలని చూస్తుంది జ్యోత్స్న అని అంటూ నిజాన్ని బయట పెడతాడు దాసు. అది విని ఒక్కసారే పారిజాతం షాక్ అవుతాం. ఏంట్రా నువ్వు చెప్పేది, నిన్ను జ్యోత్స్న చంపాలని అనుకోవడం ఏంటి, మరి నన్ను కిడ్నాప్ చేసి చంపాలనే కదా అనుకుంది అని అంటూ ఉంటాడు దాసు. తప్పించుకున్నాను కాబట్టి సరిపోయింది, లేకపోతే నా పరిస్థితి ఏమయ్యేది అని అంటూ ఉంటే అప్పుడు ఇక జ్యోత్స్న అయితే, గ్రాని అంటే నిజం చెప్తాడని కిడ్నాప్ చేశాను కానీ నేనేమి చంపాలని అనుకోలేదు అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. అప్పుడే నీ సంగతి తేలుస్తానే, నీ సంగతి ఎలా చెయ్యాలో అంతా కూడా నేను చూసుకుంటాను సుమిత్ర కూతురా అని అంటూ ఉంటే, అన్నయ్య నన్ను ఇక్కడే ఉండమని చెప్తున్నాడమ్మా, నేను ఇక్కడే ఉంటాను అని అంటూ ఉంటాడు దాసు. సరేరా, నువ్వు ఇక్కడే ఉండు, నిన్ను ఎవరు కాదంటారు చెప్పు, ఇక్కడే ఉండు అని అంటూ ఉంటుంది పారిజాతం. ఇక్కడ వద్దు అని అనగానే, నువ్వెవరే, దశరథ ఇక్కడ ఉండమని నా కొడుక్కి చెప్పినప్పుడు కాదంటానికి నువ్వెవరివి అని అంటూ ఉంటుంది పారిజాతం. ఇంతలో దశరథ ఇక దీపని అలా కూర్చోమ్మా అని అంటూ ఉంటాడు. వద్దు నాన్న అని అంటూ ఉంటే, హే నాన్నేంటే నాన్న, ఎవరు నీకు నాన్న, అయ్యగారు అని పిలవలేవా అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. జ్యోత్స్న నోరు మూయ్, దీప నన్ను నాన్న అని పిలుస్తుంది, నీకెందుకు అంత నొప్పి వచ్చింది అని అంటూ ఉంటాడు. చూడు, అగ్రిమెంట్ రాయించుకుంది నువ్వు, ఒప్పందం చేసుకుంది నువ్వు ఆ కార్తిక్ గాడు, మీ ఇద్దరు ఎలాగో పడండి, కానీ మిగతా విషయాల్లో జోక్యం చేసుకోవద్దు నువ్వు జ్యోత్స్న. దీప నన్ను నాన్న అని పిలుస్తుంది, సుమిత్రని సుమిత్రమ్మ అని పిలుస్తుంది,
అని అంటూ ఉంటే ఆ మాట విని అప్పుడే కరెక్ట్గా చెప్పావురా అని అంటూ ఉంటాడు శివనారాయణ. లాయర్ని పిలిపించండి నాన్న అని అంటూ ఉంటాడు దశరథ. లాయర్ని ఎందుకు ఇప్పుడు అని అనగానే ఆస్తిలో నువ్వు రాసిన వీలునామాలో కొన్ని మార్పులు చేర్పులు ఉన్నాయి, ఆ మార్పులు చేర్పులు రాయించడానికి అని అంటూ ఉంటే అప్పుడే ఇక ఆ మాట విని ఒక్కసారే జ్యోత్స్న షాక్ అయిపోతూ ఉంటుంది. అదేంటి అప్పుడే ఇంటి వారసురాలికి మొత్తం ఆస్తి తాత చెప్పారు కదా అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. అదే ఈ ఇంటి వారసురాలికి చెందిన వాళ్ళకి ఆస్తి అంతా దక్కుతుందని నేను కూడా కొన్ని మార్పులు చేర్పులు చేయాలి, అందుకనే లాయర్ని రమ్మంటున్నాను. అయినా ఆస్తి విషయంలో మేము చూసుకుంటాం కదా, నీకెందుకు జ్యోత్స్న అలా మాట్లాడుతున్నావు అని అంటూ ఉంటే అప్పుడే అవును జ్యోత్స్న నువ్వెందుకు మాట్లాడుతున్నావు, ఇంటి వారసురాలు నువ్వే కదా, నువ్వంత భయపడాల్సిన అవసరం ఏంటి అని అంటూ ఉంటుంది పారిజాతం. నీ వల్ల ఇంకొకరికి అన్యాయం అయిపోవాలి కానీ నీకు మంచిగా జరుగుతుంది కదా అని అంటూ ఉంటే ఏంటి తన వల్ల ఇంకొకళ్ళు అన్యాయమా ఏంటి పిన్ని ఏం మాట్లాడుతున్నావో అని అనగానే ఏం లేదురా, చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత మహాదేవ అని అంటారు కదా, అందుకే అంటున్నాను అని అంటూ ఉంటే అవును పిన్ని నువ్వు చెప్పింది నిజమే, చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత మహాదేవ, ఇది నిజమే నువ్వన్న మాట. కర్మ అనేది వదిలిపెట్టదు, చేసిన పాపాలు తలకి చుట్టుకొని వాళ్ళకి శాపాలుగా మారే రోజు తొందరలోనే ఉంది అని దశరథ అంటూ ఉంటాడు. నువ్వు వెంటనే లాయర్ని పిలిపించినాన్న అని అంటూ ఉంటే అసలు ఇప్పుడు సడన్గా ఆస్తుల గురించి ఎందుకు మాట్లాడుతున్నాడు నాన్న, అసలు ఏం జరుగుంటుంది, దీపని వచ్చేటప్పుడేమో హారతి ఇచ్చి లోపలికి ఆహ్వానించాడు, ఇప్పుడేమో ఇలా మాట్లాడుతున్నాడు, ఇప్పుడు ఏం చెయ్యాలి అని ఆలోచిస్తూ ఉంటుంది జ్యోత్స్న. అయితే చూసారుగా ఫ్రెండ్స్, మరి జ్యోత్స్నాకి దశరథ చుక్కలు చూపించబోతున్నాడా, అసలు ఏం జరిగింది అనేది రాబోయే కథలో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేయవచ్చు.